హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అదురుపే శుభవార్త ప్రకటించింది. ఈ మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ తేదీన మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటి, ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొస్తుంది. మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఈ ఫిబ్రవరి నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు, అనర్హతలు, దరఖాస్తుల స్వీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత ఏడాది ప్రారంభించకపోయినా ఈ పథకాన్ని ఈ ఏడాది తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నుంచి 70 లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హులని అంచనా వేసి అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళ వయసు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకే రేషన్ కార్డులో 2 లేదా 3 మహిళలు అర్హులైతే 3 విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం తొలగించి కుటుంబ అర్హత ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరి. పెన్షన్ తీసుకుంటున్న వారు, తల్లికి వందనం, అమ్మఒడి వంటి పథకాలు పొందుతున్న వారు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే లబ్ధి పొందాలంటే 3 విషయాలు తప్పనిసరి. మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో పేరు ఉండాలి. రెండోది రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవీసీ పూర్తి ఉండాలి. మూడోది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఆధారిత ఎన్పిసిఐ లింక్ ఉండాలి. ఇవి లేకపోతే డబ్బులు జమ కావు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగు లేదా ఈకేవీసీ సమస్య ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంకు వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సరి చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం 6 దశల వెరిఫికేషన్ ద్వారా కొన్ని అనర్హతలను కూడా నిర్దేశించింది. 300 యూనిట్లకు మించిన కరెంటు బిల్లు, 4 చక్రాల వాహనం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి, ప్రభుత్వ ఉద్యోగం, మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే ఈ పథకానికి అనర్హులు అవుతారు. ఈ అన్ని విషయాలు ముందుగానే చెక్ చేసుకొని అప్డేట్గా ఉంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి నేరుగా 18,000 రూపాయలు జమ అవుతుంది. ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కానుకగా 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే 15వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత గల మహిళ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సిద్ధంగా ఉండాలి. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్చిస్తారు. ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.